తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్. ఈవీఎం మిషన్ల పనితీరుపై సిబ్బందికి అవగాహన కల్పించామని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక పోలింగ్ వద్ద ఓటర్లకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. సంఘ విద్రోహక చర్యలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటున్న జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు తగు చర్యలు చేపట్టారు. సిబ్బంది గత 2-3 రోజులుగా శిక్షణ ఇప్పిస్తూ ఈ రోజు సిబ్బందిని పిఎస్లకు డిస్పాచ్ చేసే పనులు. ప్రస్తుతం మనతో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయండి? రాజమండ్రి రూరల్ నంబర్ 51 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తాలూకా డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ జరుగుతుంది. మాకు మొత్తం 27 సెక్టర్స్, 267 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం అందరూ కూడా పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ పోలింగ్ స్టేషన్కి 6 చొప్పున మనకి రిపోర్ట్ చేస్తున్నారు. ఒక 2%, 3% మంది ఆబ్సెంటీస్ ఉన్నారు. దాన్ని రిజర్వ్లోంచి రీఅలొకేషన్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. అలాగే అందరికీ మెటీరియల్స్ కూడా ఇచ్చాము. అన్ని మెటీరియల్స్ కూడా ఈవీఎంలు మెటీరియల్స్ ఎవరి టీం వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. ఫైనల్గా రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఇంకా ఈవీఎం ఎలా చేయాలని ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళ కోసం ట్రైనింగ్ కేంద్రం కూడా పెట్టాము. అక్కడ ట్రైనింగ్ కూడా కొంతమంది వెళ్ళి చూసుకుంటూ ఉన్నారు. సో ఎవరెవరు కంప్లీట్ అయిపోతుందో వాళ్ళని డిస్పాచ్ చేయడానికి బస్సులు కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా చేయడం జరిగింది. అలాగే పోలింగ్ కేంద్రాల్లో కూడా వసతులు కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళు నైట్ స్టే చేయడం కోసం అక్కడ. అలాగే రేపు వాటర్లు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సమ్మర్ దృష్ట్యా పూర్తిగా అక్కడ అన్ని చోట కూడా షేడింగ్స్, చైర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాము. వీళ్ళకి ఇస్తున్న ఈవీఎం మిషన్లు డైరెక్ట్గా అవే అంటే కేవలం ట్రైనింగ్ కోసం తీసుకున్నామంటారా, మెయిన్ ఇవే పంపించేస్తారా? ఇప్పుడు మనం ఏదైతే మిషన్ ఇస్తున్నామో అవన్నీ కూడా ర్యాండమైజేషన్ పద్ధతిలో పోలింగ్ ఏజెంట్స్కి కూడా సమాచారం ఇచ్చి, క్యాండిడేట్స్కి సమాచారం ఇచ్చి ఇచ్చిన మిషన్స్. ఇవన్నీ యాక్చువల్ పోల్ కండక్ట్ చేయడానికి వాడేటువంటి మిషన్స్. ట్రైనింగ్ మిషన్స్ ఇక్కడ ఓన్లీ ఆ టేబుల్ మీద ఉన్నాయి. ట్రైనింగ్ టేబుల్ మీద ఎవరికైనా డౌట్ ఉంటే దాని మీద ప్రాక్టీస్ చేయడం కోసం పెట్టాం. ఇప్పుడు మిగతా ఉన్నాయన్నీ కూడా రియల్ ఎలక్షన్లో వాడేటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. వీటిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎలక్షన్ నిర్వహించి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి పీఓస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని పూర్తి బాధ్యత కూడా పీఓకి ఉంటుంది. మొత్తం ఎంతమంది సిబ్బంది ఈ ఎన్నికలను విధుల్లో పాల్గొన్నారు? వాళ్ళందరికీ ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు? మొత్తం మనకి 267 పోలింగ్ స్టేషన్స్ అండి. 267 × 6 మెంబర్స్ మనకి సుమారు 1500 మంది పైగా మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పాల్గొంటున్నారు. వీళ్ళందరికీ కూడా మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాము, లంచ్ ఇచ్చాము, బస్సెస్ పెట్టాము. వీళ్ళు బస్సెస్లో పోలింగ్ స్టేషన్స్కి విత్ పోలీస్ ప్రొటెక్షన్ ఎస్కార్ట్ ద్వారా వెళ్తారు. అలాగే పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిన తర్వాత వీళ్ళకి కంప్లీట్గా రేపు మళ్ళీ రిటర్న్ నన్నయ్య యూనివర్సిటీలో రిసెప్షన్ సెంటర్ ఉంటుంది. అక్కడ వచ్చే వరకు ప్రతి అరేంజ్మెంట్ కూడా చాలా కేర్ఫుల్గా ఐడెంటిఫై చేసి, వెరిఫై చేసి వాళ్ళకి చేయడం జరిగింది. సో వాళ్ళకి కంఫర్టబుల్ స్టే ఉండి ఎలక్షన్ ప్రాపర్గా నిర్వహించడానికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా వాళ్ళకి మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. రేపు సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్ అన్నీ కూడా నన్నయ్య యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ లాకర్ రూమ్లో భద్రపడతారా? అంతే, లాకర్ కాదు, స్ట్రాంగ్ రూమ్ అంటాము. 7 AM to 6 PM పోల్ జరుగుతుంది. 6 PMకి ఇంకా ఎవరైనా లైన్లో ఉంటే ఆ లైన్లో ఉన్న వాళ్ళకు కూడా స్లిప్పులు ఇచ్చి ఆ స్లిప్పులు అయ్యే వరకు కూడా పోలింగ్ ఎక్స్టెండ్ అవుతుంది. పోలింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళ సెక్టర్ ఆఫీసరు అదే బస్సుల్లో అదే రూట్ గుండా వాళ్ళని తీసుకుని నన్నయ్య యూనివర్సిటీలో ఎన్ బ్లాక్ దగ్గరికి వస్తారు. ఎన్ బ్లాక్ సైడ్ రిసెప్షన్ సెంటర్ పెట్టడం జరిగింది రాజమండ్రి రూరల్కి. అక్కడ రిసెప్షన్ సెంటర్లోకి వచ్చి వాళ్ళు అవన్నీ కూడా సబ్మిట్ చేస్తారు. అన్ని ఫారాలు, ఈవీఎంస్ పేపర్స్ అన్నీ డిఫరెంట్గా సబ్మిట్ చేస్తారు. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాటిని అక్కడ స్ట్రాంగ్ రూమ్ అక్కడే ఉంటుంది. మనకి అసెంబ్లీకి సపరేట్ స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది, పార్లమెంట్కి సపరేట్ స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. వాటిలో ఈవీఎంస్ని భద్రపరుస్తాము. మెటీరియల్స్ కూడా సపరేట్ స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. మెటీరియల్స్ అన్నీ ఆ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరుగుతుంది. మళ్ళీ 14వ తారీఖున స్క్రూటినీ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటుంది. అబ్జర్వర్స్ కొన్ని పోలింగ్ కేంద్రాలు సెలెక్ట్ చేసి వాటిలో స్క్రూటినీ చేయడానికి కోసం వాళ్ళకి ఏమేమి ప్రాపర్గా రాసారా లేదా 17A రిజిస్టరు, ఎలక్షన్లో ఉండే ఫారాలన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. సో అంతా కూడా యాజ్ పర్ ఆర్ఓ హ్యాండ్బుక్ ప్రకారం, ఈసీఐ రూల్స్ ప్రకారం అన్ని అరేంజ్మెంట్స్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం. ఇంచుమించు అంటే 277 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 2 ఈవీఎం మిషన్లు ఉంటాయంటారు. మొత్తం ఎన్ని ఈవీఎం మిషన్లు ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు? మనకి 267 పోలింగ్ స్టేషన్లో కూడా 267 × 2 ఈవీఎంస్ ఉంటాయి. ఒకటి పార్లమెంట్ ఎలక్షన్ అసెంబ్లీ సెగ్మెంట్ది, రెండవది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీది. 2 ఉంటాయి. మన జిల్లాలో జరుగుతుంది సైమల్టేనియస్ ఎలక్షన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ 4th ఫేజ్లో. సో పార్లమెంట్ అభ్యర్థి ఎన్నిక, అసెంబ్లీ క్యాండిడేట్ ఎన్నిక కూడా ప్యారలల్గా 2 సైమల్టేనియస్గా జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుద్ది. సో అది డిఫరెన్స్. అన్ని చోట్ల 2 ఈవీఎంస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ 267 పోలింగ్ కేంద్రాలతో సమస్యాత్మకమైన కేంద్రాలను ఏమైనా గుర్తించారా? అక్కడ అదనపు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారా?
మనకి మొత్తం 56 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేశాము. మనకి సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఏమీ లేవు, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ లేవు. ఈ క్రిటికల్ ఎందుకంటే అది ఫార్ములా బేస్డ్ మీద వస్తాయి. అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో జరిగినటువంటి పోల్ యావరేజ్ కంటే 15% ఎక్స్ట్రా పోల్ అయిన పోలింగ్ కేంద్రాలు, అలాగే ఏదైనా ఎఫ్ఐఆర్ కనుక ఏదైనా బుక్ అయి ఉంటే, బాడీలో అఫెన్సెస్ గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా జరుగుంటే ఒక పోలింగ్ కేంద్రం ఏరియాలో అవి, అలా డెఫినేషన్ బేస్డ్ క్రిటికల్ మనకి 56 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 56 పోలింగ్ స్టేషన్స్లో కూడా సెంట్రల్ పోలీస్ ఫోర్స్ ఉంటారు, మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. తర్వాత మనకి ప్రతి పోలింగ్ స్టేషన్ 267లో కూడా వెబ్ కాస్టింగ్ పెట్టాము. వెబ్ కాస్టింగ్ యాక్టివిటీ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ వీడియోగ్రాఫర్స్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ 23 లొకేషన్స్లో ఉన్నాయి. ఆ 56 ఆ 23 లొకేషన్స్కి 23 వీడియోగ్రాఫర్స్ కూడా మనం ఎంగేజ్ చేసి హైర్ చేయడం జరిగింది. మీ ఆర్ఓ పరిధిలో ఇచ్చే ఓటర్లకు ఇచ్చే మీరు చివరి సూచన ఏంటి? ఎలక్షను 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగ లాంటిది. మన ప్రతిరోజు మన బాధ్యతలు, మన హక్కుల గురించి పోరాటం చేస్తాం. ఈ ఒక్కరోజే మన బాధ్యత నిర్వర్తిస్తాకే మనకు ఉన్నది. సో కాబట్టి మన హక్కులు అడిగే వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత కూడా నిర్వర్తించాలి. కాబట్టి లాస్ట్ టైం కూడా రాజమండ్రి రూరల్లో పోల్ పర్సంటేజ్ అనేది లాస్ట్ ఎలక్షన్లో జిల్లా యావరేజ్ కంటే తక్కువ ఉంది. 83% మాత్రమే మనకి పోల్ లాస్ట్ టైము నమోదైంది. మేము చాలా వాటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము, ర్యాలీలు పెట్టాము, ఇంటింటికి వాటర్ గైడ్లు పంచాము, వాటర్ స్లిప్పులు పంపిణీ చేసాము బిఎల్ఓ చేత, చాలా యాక్టివిటీస్, స్వీప్ యాక్టివిటీస్ చేసాము. సో మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క ఓటరు వచ్చి మంచిగా ఓటేయండి. అండ్ మేము బటర్ మిల్క్ కూడా పెడుతున్నాం వాటర్లకి. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఇబ్బంది పడకుండా 1000 బటర్ మిల్క్ ప్యాకెట్స్ అరేంజ్ చేస్తున్నాము, వాటర్ అరేంజ్ చేస్తున్నాము, షామియానా పెడుతున్నాము, చైర్స్ వేస్తున్నాము. సో దట్ వాటర్ అనే ఆయన కంఫర్టబుల్గా వెళ్ళి ఓటు వేయడానికి కావాల్సిన మినిమం వసతుల్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో కాబట్టి ఓటర్స్ నేను కోరుకునేది ఒకటే, ఓటు వేయండి అంతే. ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా ఇటు సిబ్బందికి కానీ అటు ఓటర్లకు కానీ అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంచాం. అలాగే ఇక్కడ సమస్యాత్మక కేంద్రాలు అయితే ఏమీ లేవు. కొంచెం క్రిటికల్ కండిషన్లు అంటే గత 5 సంవత్సరాలు పోల్చుకుంటే చిన్న తగాదాలు కానీ చిన్న అల్లరి కానీ అటువంటి పోలింగ్ కేంద్రాలు ఒక 50 గుర్తించాం. వాటి వద్ద కూడా సెంట్రల్ పోలీస్ బలగాలు చాలా బలంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఓటర్ వచ్చి చాలా స్వేచ్ఛగా తన ఓటు హక్కు తను వినియోగించుకోవాలని చెప్పి జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ కోరుతున్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ.